కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టును మరోసారి తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బహిరంగంగానే కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరించినప్పటికీ ఆధారాలు లేవని 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ రక్షిస్తోందని, దానం నాగేందర్ కేసు విచారణకు పిటిషనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాకపోవడమే ఇందుకు సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారి గాంధీ భవన్ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సంజయ్ ఎందుకు గాంధీ భవన్కి వచ్చినాడు, వీరికి టికెట్ ఎట్లిస్తారు, గాంధీ భవన్ నుంచి తరిమి కొట్టిన సందర్భం గుర్తులేదా, కనబడతలేదా స్పీకర్ గారికి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల్లో ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో గెలిపించడానికి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. అది కనబడతలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. దానం నాగేందర్ డైరెక్ట్ అయినా ఎంపీగానే పోటీ చేసినాడు. కడెన్ సీఆర్ గారి కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి ప్రచారం చేసి బాహటంగా పోస్టర్లు వేసుకొని సోషల్ మీడియాలో కూడా ఆయన సొంతంగా ఉన్నటువంటి హ్యాండిల్లో ప్రచారం చేసుకున్నాడు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? అందుకే ఏ నిర్ణయమైనా సరే ఆ నిర్ణయాన్ని కోర్టులో మీకు ఖచ్చితంగా తీసుకువెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేసి సరైనటువంటి న్యాయం కోర్టు నుంచి వస్తుందని నమ్మకం, విశ్వాసం మాకున్నది. అటు బీజేపీని ఇద్దరు కూడా క్లియర్ కట్గా తెలుస్తోంది. ఈరోజు మన మహేశ్వర్ రెడ్డి గారు 30వ తారీఖు రాకుండా టైం తీసుకోవడమే దీనికి ప్రత్యక్షమైనటువంటి ఒక ఆధారం.